వెల్కమ్ టు కృష్ణకాశీ పుణేవాలి ఛానల్. మటన్ పలావ్ కోసం 1.5 గ్లాస్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. ముందే కడిగి పెట్టాల్సిన పని లేదండి. మనం మటన్ వేయించే లోపలికి బియ్యం నానిపోతాయి. ఇప్పుడు పాత్రలో 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని కొంచెం మసాలాలు వేసి వేయించి ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్లైస్గా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు వేసి 1 నిమిషం ఇలా వేయించి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా వేసి చిన్నగా కట్ చేసుకున్న మటన్ 1/2 కిలో తీసుకోవాలండి. మటన్ పెద్ద ముక్కలుగా ఉంటే మగ్గడానికి టైం ఎక్కువ పడుతుంది, అందుకు చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మటన్ వేసేసి మూత పెట్టి మధ్య మధ్యన కలుపుకుంటూ 25 to 30 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. మటన్ బాగా ఉడికిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా కలిపి ఒక పెద్ద టమాటోని ఇలా స్లైస్లుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటో బాగా మగ్గి మెత్తగా అయిన తర్వాత బియ్యానికి తగినట్లు నీళ్లు పోసుకోవాలి. నేను 1.5 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోసినానండి. నీళ్ళు ఒక పొంగు వచ్చిన తర్వాత బియ్యం హాఫ్ అన్ అవర్ అయింది కదండి, నానిపోయినాయి బాగా. ఈ బియ్యం వేసేసి బాగా ఉడికించుకోవడమే అండి. ఇలా అన్నం అంతా రెడీ అయిపోయిన తర్వాత 1 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసేయడమే అండి. చూడండి, మటన్ మెత్తగా మగ్గిపోయింది. మటన్ పలావ్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.